వెల్కమ్ బ్యాక్ టు అనీ కిచెన్ అండి. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ములగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హెల్త్కి చాలా మంచిదండి. ఫస్ట్ అయితే కడిగి పెట్టుకున్న పప్పు అయితే పెట్టేశాను. తర్వాత ములగాకు దూచేసి అది కూడా వాటర్లో కడిగేసి మంచిగా పప్పులు అయితే కొంచెం ఉడికినాక వేసేయాలండి. వేసేసినాక టమాటాలు కట్ చేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేసేసి ములగాకులు వేసేయాలి. కొంచెం కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసేయాలి. అలానే కొంచెం తగినంత కారం వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించినాక ఒకసారి తిప్పేసి అందులో సాల్ట్ వేసేసుకొని పప్పు గుర్తుతో చిరిపేయాలండి, రుబ్బేయాలి. తర్వాత కళాయి పెట్టి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర దినుసులు వేసేయాలి. అలానే కరివేపాకు కూడా వేసేయాలి. అది మొత్తం కలిపి పప్పు రుబ్బుకున్న దాంట్లో వేసేసి అంతే, ఎంతో సింపుల్గా అయిపోయి ములగాకు పప్పు రెడీ. ఖచ్చితంగా లైక్ అండ్